క్రీస్తు యేసునందు ప్రియులైన మీకు మన ప్రభు అయిన యేసు సాటిలేని నామంలో వైజాగ్ లైఫ్ చర్చ్ నుండి శుభములు. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు అందరికీ స్వాగతం. నేటి సందేశం కొరకు ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. ప్రియులారా, ఇర్మియా గ్రంథాన్ని జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే మొదటి 28 అధ్యాయాలు యూదా ప్రజలతో దేవుడు తన ప్రవక్త ద్వారా ఇస్తున్న హెచ్చరికలను మనం చూడవచ్చు. ఒకవేళ ఆయన మాటలకు విధేయులు కానట్లయితే బబులోను రాజ్యాన్ని యూదా రాజ్యం మీదకు తీసుకుని వచ్చి దేవుడు వారిని శిక్షింపబోతూ ఉన్నట్లుగా తన యొక్క హెచ్చరికలను ప్రకటనలను ఆయన ఇచ్చినా కానీ వారు దేవుని మాటను నిర్లక్ష్యపెట్టి వారు బబులోను యొక్క చెరలోనికి వెళ్ళినట్లుగా మనము చూడగలం. అయితే 29వ అధ్యాయం నుండి కూడా ఆ చెరలోనికి వెళ్ళిన యూదులకు దేవుడు తక వాగ్దానాన్ని ఇస్తున్నట్లుగా మనం చూడగలము. ఏమిటి ఆ వాగ్దానం అంటే, వారు మరలా 70 సంవత్సరాల తర్వాత తిరిగి తమ స్వదేశానికి వచ్చుటకు ఉన్న ప్రణాళిక దేవుడు 29వ అధ్యాయం నుండి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే మనం చదువుకున్న వచనము ఇప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నీ మెడ మీద ఏదైతే భారం ఉన్నదో ఆ భారాన్ని నేను తొలగించి నీ కట్లను తెంపబోచున్నాను అని దేవుడిస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలలో కూడా మనము చాలా సమయాలలో చాలా విషయాలకి బానిసలముగాను దాసులముగాను ఉంటూ ఉంటాం. ఈ కాడి అనే విషయము బరువును మోసేదిగా ఉంది. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఒకటి భారము, రెండవది దాస్యము. భారము, దాస్యము. అయితే ఎప్పుడైతే విడుదల అనేది వాగ్దానం చేయబడిందో ఈ 2 విషయాల నుండి కూడా ఏదైతే బరువు భారము ఉందో దానిలో నుండి, అలాగే ఏదైతే బంధిస్తూ ఉందో ఆ బంధకములో నుండి కూడా విడుదల దేవుడు ఇస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలలో మనం కొన్నిసార్లు పాపానికి బానిసలముగా మారుతాం. పాపము చాలా భారభరితమైనది. అలాగే పాపము మనలను తన యొక్క ఆధీనంలోని స్వాధీనంలోని తీసుకుని మన మీద అజమాయిషీ చేసేదిగా ఉంది. కాబట్టి మనము పాపము యొక్క కట్లతో మనము ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, అది ఏ విధమైన భారమైనప్పటికీ దేవుడు మన యొక్క మెడను తప్పిస్తున్నాడు, మన యొక్క కట్లను ఆయన తెంపుతూ ఉన్నాడు. చాలా సమయాలలో మనం కొన్ని విషయాలకి అడిక్ట్ అవుతూ ఉంటాం. మొబైల్ కావచ్చు, మిగతా విషయాలకి ఏదైతే మనము నియంత్రించుకోలేమో దానిని మనం అడిక్షన్గా పిలవవచ్చు. ఆ అడిక్షన్స్ అనేవన్నీ కూడా మన మీద భారముగా ఉంటాయి. మనం దాంట్లో బంధించబడిపోతూ ఉంటాం. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, దేవుడు మన భారాన్ని తొలగించి మన కట్లను తెంపబోతూ ఉన్నాడు. అంటే ఆ యొక్క బానిసత్వంలో నుండి మనం విడిపించబడుతూ ఉన్నాం. మీరు ఏ బానిసత్వంలో ఉన్నారో అది మీరు బాగా ఎరిగి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు పొందుకొని దేవుడు ఆ వాగ్దానము ద్వారా మీ కట్లను తెంపాలని చెప్పి మీరు ప్రార్థించినట్లయితే ఈ వాగ్దానం మీ స్వంతమవుతుంది. దేవుడు అట్టి విధముగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నాయన నాడు ఇశ్రాయేలీయులకు మీరు వాగ్దానం చేసి బబులోను బానిసత్వము నుండి వారిని విడిపించి వారి కట్లను తెంపినందుకు స్తోత్రాలు. అదేవిధంగా నేడు మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారు ఏ బానిసత్వంలో ఏ అడిక్షన్లో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కట్లను మీరు తెంపి విడిపించి ప్రభువా వారికి విడుదల ఇస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీకు విడుదలనిచ్చునుగాక.